అన్న నాయకత్వంలో మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా న్యాయం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాజ్ ఠాకూర్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా హైదరాబాద్ బోనాల సందర్భంగా లాల్ దర్వాజాలో ఘనంగా నిర్వహిస్తున్న అమ్మవారి బోనాలకు వచ్చిన భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రథసారథి బలహీన వర్గాల నాయకులు మా మహేష్ అన్న గారు, అదే మాదిరిగా ప్రభుత్వ పక్షాన రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అందరి యొక్క సహకారంతో మరి ఆ తల్లి ఆశీర్వాదంతో ప్రప్రదంగా ఈ రాష్ట్రంలో అన్ని బహుజనులు మంచి చేస్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా పెట్టడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని, మా బలహీనులకు ఉన్నత స్థాయి కల్పించడానికి మా మహేష్ అన్న పోరాటం మరి ఆ పోరాటానికి పూర్తి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాజ్ ఠాకూర్ అన్న. ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కరాటే కళ్యాణి గారు విచ్చేసిండ్రు. వారికి స్వాగతం సుస్వాగతం. కరాటే కళ్యాణి గారికి తీసుకెళ్ళ ముందు అది ఎంబడి ఓరా చెప్తా. పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు హైదరాబాద్ బోనాలు సందర్భంగా మీ అందరికీ, హైదరాబాద్ ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. బోనాల పండగ తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రతీక. బోనాల పండగ అంటేనే యావత్ దేశంలో హైదరాబాద్ గుర్తొస్తుంది, సికింద్రాబాద్ మహాంకాళి అమ్మ గుర్తొస్తుంది, లాల్ దర్వాజా అమ్మవారు గుర్తొస్తారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బోనాల పండగ అన్ని అంగులతో, అన్ని సౌకర్యాలతో జరుగుతున్న సందర్భం. ఈనాడు అమ్మవారిని దర్శించుకొని నేను, నాతో పాటు మా యువ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, వెంకటేష్ గారు, ఆనంద్ గారు, సీతారామరాజు గారు, ప్రవీణ్ గారితో పాటు హైదరాబాద్ ఓల్డ్ సిటీ నాయకులందరికీ, సోదరిమణులకి శుభాకాంక్షలు. బోనాల పండగ సందర్భముగా రాష్ట్ర ప్రజానికానికి అన్ని సుఖ సంతోషాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న తీరు పట్ల అమ్మవారు ఆశీస్సులు ఉండాలని, ప్రజల ఆకాంక్షలు, ప్రజల ఆశయాలకు మేరకు రాష్ట్రంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రిమండలికి, ముఖ్యమంత్రి గారికి అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అమ్మవారి ఆశీర్వాదంతో పుష్కలంగా వర్షాలు కురిసి పాడి పంటలతో పాటు పారిశ్రామికంగా కూడా
ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తున్న సందర్భంలో అమ్మవారు ఈ ప్రభుత్వానికి ఆశీస్సులు ఇవ్వాలని, శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, ఈ రాష్ట్రం యావత్ దేశంలో మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. మా కోరికల్లా ఈ రాష్ట్రం పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అభివృద్ధి జరగాలి. ఆ జరిగే క్రమంలో అమ్మవారు ఆశీస్సులు మాకుండాలని కోరుకుంటూ మీ అందరికి కూడా శుభాభికాంక్షలు. ధన్యవాదములు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఆలయ కమిటీ చైర్మన్ అన్న ఒక్క నిమిషం, మారుతి యాదవ్ గారు రాజ్ ఠాకూర్ గారిని, మహేష్ కుమార్ గౌడ్ గారిని సన్మానించి జ్ఞాపకం అందజేస్తుందిగా కోరుతున్నాము. లాల్ దర్వాజా అమ్మవారి కమిటీ అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా ధన్యవాదములు. మా రోహిత్ కూడా వచ్చాడు, అందరికి కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. మారుతి యాదవ్ గారు సన్మానించి మెమంటో అందజేస్తుందిగా కోరుతున్నాము. మహేష్ కుమార్ గౌడ్కి మెమంటో అన్న, మెమంటో 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 అన్న ఒక నిమిషం మహేష్ అన్న. అన్న రాజ్ ఠాకూర్ గారిని కూడా